హాయ్. సో ఎలా అనిపిస్తుంది కన్నప్పమ్మ? యావరేజ్ మూవీ. వన్ టైం వాచ్. వన్ టైం వాచ్. సో ఏంటి ఎందుకు నచ్చలేదు మీకు? అంటే డివోషనల్ అన్నారు, అది ఎటో తీసుకెళ్లాడు, మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి డివోషనల్ కి తీసుకొస్తాడు. అంటే అదేదో డైరెక్ట్ గా డివోషనల్ చూస్తే బెటర్ అనిపిస్తుంది. అవసరం లేదు, ఫస్ట్ హాఫే అవసరం లేదు సినిమాకి. సెకండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది. సెకండ్ హాఫ్ అంతగా నచ్చింది? అంటే అదేదో నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, బట్ సెకండ్ హాఫ్ లో తప్ప స్టోరీ ఇంకెక్కడా లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ రొమాన్స్, పాటలు, వాటర్ ఫాల్స్ ఇవే ఉంటాయి. దీక్షలో వండి సినిమా కూర్చుని తెన్నప్ప టైటిల్ చూసి ఓ ఓకే చూసి మా ఫోన్ లో దేవుడి మొబైల్ ఫోటో చూసుకుని కూర్చున్నా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్టోరీ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి మీరు 2.5 hours భరించగలరు అంటే చూడండి. ప్రభాస్ గారి ఎంట్రీ అసలు ఎలా అనిపిస్తుంది? ప్రభాస్ గారు వచ్చినప్పుడు అయితే హైప్, థియేటర్ అంతా ఇంకా చెప్పలేను నేను. లుక్స్ ఎక్స్పెక్ట్ చేసిన రోజు ప్రభాస్ గారిది చాలా బాగుంది. విష్ణు గారు యాక్టింగ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అద్దరు కొట్టేశారు. వెరీ గుడ్. ఎన్ని కోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఏమో నేను చెప్పలేను. సీన్ అయిపోగానే వెళ్ళిపోతున్నారు నిజమేనా? అర్థం కాదు. సీన్ అయిపోగానే వెళ్ళిపోతున్నారు థియేటర్ లో. ప్రభాస్ కొంతమంది వెళ్ళిపోయారు చూసి, బట్ దాని తర్వాతే స్టోరీ ఉంది. అసలు భక్త కన్నప్ప అంటే ఎవరనేది ప్రభాస్ గారు వెళ్ళిన తర్వాతే స్టోరీ ఉంది. ఆ ముందర వరకు ఏమీ లేదు. మీరు ఎందుకు వెళ్ళారు మూవీకి? దేనికోసం వెళ్ళారు? సినిమా కోసం వెళ్ళారా, ప్రభాస్ కోసం వెళ్ళారా? సినిమా కోసమే వెళ్ళాను. అంటే చాలా రోజులైంది ఫస్ట్ డే చూసి అని వచ్చాను. సరే, పాజిటివ్స్ అంటే ఏం చెప్తారు చెప్పండి? పాజిటివ్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో యాక్టింగ్ చాలా బాగా చేశారు. ప్రభాస్ గారు ఒక పాజిటివ్ మూవీకి. ఇంకా క్యామియోస్ అన్ని ఓకే, బాగానే చేశారు. పాత స్టోరీ అయినా కూడా బాగా తీశారు. మా వైపు లేదు కదండి, ఉంటే చేద్దును, ఒక్కళ్ళ చేయదు కదా. నేను ఒక్క డాన్స్ చేసి మా వైపు ఉండాలి. విష్ణు గారు మెయిన్ క్యారెక్టర్ కదా, ఆయన మెయిన్ ఆయన చేశారు, ఎలా చేశారు? విష్ణు గారు ఆయన చేసిన సినిమాలు అన్నిటిలోకి ఇది బెస్ట్. యాక్టింగ్ వల్ల, యాక్టింగ్ పరంగా ఆయన ఇందులో చాలా బాగా చేశారు. ప్రభాస్ వల్లనే సినిమా నడుస్తుంది అన్నది నిజమేనా? లేదండి, అందరూ కూడా బాగా చేస్తారండి. ఒకరి వల్ల సినిమా ఆడదు. అన్ని క్యారెక్టర్లు బాగా చేశారు కాబట్టి సినిమా ఆడుతుంది. డైరెక్షన్ ఎట్లా ఉంది? ఏదైనా తప్పు చేసిన పనులు కూడా ఉన్నాయి? డైరెక్షన్ తప్పేం లేదండి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అన్ని బాగా తీశారు. డైరెక్షన్ మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, మంచు విష్ణు గారు, హీరోయిన్ అందరూ కూడా చాలా బాగా, అందరూ న్యాయం చేశారు. నాకు మంచు విష్ణు గారు బాగా నచ్చింది. మంచు విష్ణు గారు బాగా నచ్చింది. ఆయన భక్తి, ఒక సీన్ లో పన్ను తీసుకోవడం, ఆ సీన్ లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వస్తాయంటారు? 2 వారాలు నడుస్తుంది. ఈ సినిమాకి నా అంచనా ప్రకారం 150 కోట్లు కలెక్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఎప్పుడైతే ప్రభాసం వచ్చినప్పటి నుంచి సినిమా అసలు మామూలుగా సినిమా లాస్ట్ 1 hour అయితే ప్రభాస్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి పరమశివుడు కూడా శ్రీరాముడు వచ్చాడా అసలు. అసలు సినిమా ఒక్కసారి కాదు 100 సార్లు చూడొచ్చు, అంత సినిమా బాగుంది. అసలు నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందంట, ఇంత మంచి సినిమా తీసినప్పుడు బయట ప్రసాద కౌంటర్ కట్టారు కదన్నా, ప్రసాద కౌంటర్ లేవు, ఇక్కడ ప్రసాద కౌంటర్ లేవు. అసలు ఏంటి అది మాత్రం కొంచెం మైనసే. అక్కడ వాళ్ళ బాబుని బదులు వేరే ఇంకొక చిన్న, మనకు చాలా మంది చైల్డ్హుడ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళని పెట్టి ఉంటే బాగుండేది. బట్ ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ మనకు మైనస్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటే చెప్తున్నా, ఇట్స్ నాట్ ఎ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఎ హిస్టారికల్ ఫిలిం అన్న. ఎందుకంటే మైథలాజికల్ ఫిలింలో రొమాన్స్ ఉంటుంది, రొమాన్స్ ఉండదు. ఈ మూవీలో కొంచెం రొమాన్స్ అంటున్నారు కాబట్టి. అండ్ విష్ణు గారు కూడా అదే చెప్పారు, ఒక నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారాడు అనే స్టోరీ మనకు అందరికి తెలిసిందే. దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేశారు అనే విషయంలో విష్ణు గారు 100% సక్సెస్ అయ్యాడు. అసలు సనాతన ధర్మం అంటే యాక్చువల్గా ఇక్కడ ఒకటే చెప్తున్నాను, ఇది భక్తి రస చిత్రం కాదు. ఆ భక్త కన్నప్ప అయినా ఇదేనా భక్తి మూవీ, డివోషనల్ మూవీ కాదు. డివోషనల్ మూవీ అంటే మనకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అదే స్కోప్ లో, అదే మోటోలో వెళ్ళాలి. ఇది ఏంటంటే ఒక నాస్తికుడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేదే హిస్టరీ. దాన్ని కటౌట్ చూస్తుంటే నాకు భలే అనిపించింది. అది కూడా ఆయన సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదని అనిపించింది. అది బాధగా ఉంది, ఒక ప్రేక్షకుడికి బాధగా ఉంది తప్ప సినిమాని విమర్శించట్లేదు. నేను సినిమా బ్యాడ్ అని చెప్పట్లేదు, ఎందుకంటే థియేటర్స్కి రావచ్చు, డబ్బులు వచ్చేస్తాయి, ప్రొడ్యూసర్ సేఫ్, అందులో ఏ డౌట్ లేదు.
బట్ ఇంకొద్ది నెక్స్ట్ టైం మంచి సినిమా, ఇలాంటి మంచి సినిమాలు, ఇలాంటి మంచి స్టోరీస్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఉన్న సినిమా చూడండి. ఏది కన్నప్ప పాత సినిమా చూస్తే ఈ సినిమా ఎలా తీయాలో తెలిసేదేమో. నాకు తెలిసి ఆ డైరెక్టర్ పాత సినిమా చూసి ఉండడేమో. కృష్ణరాజు గారి యాక్టింగ్ అసలు అది చూస్తే మనకి రోమాలు నెక్కబడుస్తాయి. ఇప్పుడు చెప్తుంటే కూడా చూడండి రోమాలు నెక్కబడుస్తున్నాయి. అది పాత సినిమా. అందులో యాక్టింగ్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇది కొద్దిగా తగ్గిందని అనిపించింది. విజువల్స్ వాడుకోలేకపోయారు. హీరోయిన్ బోల్డ్ గా చూపించారు, అంత బోల్డ్ గా చూపించిన అవసరం లేదు. కానీ రామాయణం మహాభారతం మళ్ళీ ఇంకో సీరియల్ అయితే తీసిండు ప్రభాస్ వచ్చేంత వరకు. అంటే మహాభారతం డైరెక్టర్ తీసుకొచ్చి సినిమా తీసారని చెప్పి మంచు విష్ణు గారే చెప్పారు. అంటే సీరియల్ టైప్ లోనే ఉందా సినిమా? సీరియల్ టైపే, చాలా లాగు, ఫైట్స్ చాలా లాగు. ప్రభాస్ సీక్వెన్స్ ఎలా ఉన్నాయి? ప్రభాస్ కి విష్ణుకి వీళ్ళిద్దరికి ఫైట్ ఏమైనా అలాంటివి ఉన్నాయి? ఫైట్ సీన్ ఏం లేదు కానీ మంచి బాండింగ్ సీన్లు ఉన్నాయి. ఒక భక్తునికి శివునికి మంచి బాండింగ్ సీన్ ఉంది. చాలా లాగ్ ఉంది. ప్రభాస్ వచ్చేంత వరకు చాలా లాగు, అసలు చూడలేకపోతున్నాం. ఫైట్ సీన్లు 365 డేస్ సీరియల్ చూసినట్టు అంతే. రామాయణం మహాభారతం సీరియల్ ఎలా చూస్తామో సేమ్ దీనికి దానికి తేడా ఏమి ఉండదు. క్లైమాక్స్ ప్రభాస్ ప్రభాస్ గారి గురించి మాట్లాడుతున్నారు. విష్ణు గారు ప్రభాస్ హీరో, విష్ణు కాదు. ప్రభాస్ హీరో టోటల్ గా ఇక్కడ మొత్తం ప్రభాస్ హీరో. ఈ జనాలు వచ్చేది కూడా ప్రభాస్ గురించి వస్తారు. మీరు కూడా ప్రభాస్ కోసం వచ్చారా? నేను సినిమా గురించి వచ్చిన, కానీ నాకు సినిమా డిఫైడ్ చేసింది. నువ్వు ఈ సినిమాలోని మంచు ఫ్యామిలీలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అందరూ యాక్ట్ చేశారు కదా, ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? విష్ణుబాబు కొడుకు బాగా యాక్టింగ్ చేసిండు. విష్ణుబాబు యాక్టింగ్ చేసిండు. ప్రభాస్ సార్ సెకండ్ హాఫ్ అంతా మనకి కొంచెం భక్తి, అసలు కన్నప్ప స్టోరీ అనేది సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది మనకు. ప్రభాస్ సీన్స్ ఎలా ఉన్నాయి? ప్రభాస్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఉన్నంతసేపు చాలా న్యాయంగా చూపించారు, ఎక్కడ తగ్గలేదు ప్రభాస్. ఉన్నంతసేపు ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రభాస్. పాత స్టోరీని ఏమన్నా నెగిటివిటీ చేశారా? లేదండి, పాత స్టోరీ నుంచి తీసుకుంది ఒకటే పాయింట్ యాక్చువల్ గా. కళ్ళది ఒకటి, అదొకటి. దాన్ని చివరిగా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు అసలు ఆ క్యారెక్టర్స్ ఏంది, ఆ తెగ ఏంది అది కొంచెం ఎక్కువ అనిపించింది. దాని కొంచెం షార్ట్ కట్ చేసి ఈ భక్తి భావన పెంచితే బాగుండేది అనిపించింది. భక్తి కానీ ఆ శివుని మధ్యలో ఎమోషన్స్ ఇంకా కొంచెం పెంచితే బాగుండేది అనిపించింది. భక్తి సినిమాలో కొంచెం రక్త ఎక్కువ అంటున్నారు. అంటే నాకు మరీ ఎక్కువ అయినట్టు అనిపించలేదు. ఈయన ట్రాన్సాక్షన్ కోసం అంటే భక్త కన్నప్ప ఇంత రఫ్ ఉండేటైనా ఇట్లా డివోషన్ గా ఎట్లా మారిపోయింది అనే తేడా తెలియడానికి కొంచెం ఆ డైరెక్టర్ అలా పెట్టిందేమో అనిపించింది. ప్రభాస్ గారి రోల్ అనేది మంచిగా ఉంది. ప్రభాస్ రోల్ ఉన్నంతసేపు చాలా బాగుందండి, చాలా పవర్ఫుల్ గా ఉంది. అసలు చాలా బాగుంది, ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆడియన్స్ మామూలుగా భక్తి కనపడిన పాయింట్ వస్తుంది కదా, వచ్చినాక అంటే రొమాంటిక్ మూడ్ అనేది కనబడేది. ఇంకా తప్పదండి, ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఆ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఓన్లీ డివోషన్ తీస్తే ఈ రోజులలో వచ్చేవో తెలియదు. మేబీ దానివల్ల కూడా ప్రభాస్ ని కానీ మల్టిపుల్ క్యారెక్టర్స్ ని యాడ్ చేసేదేమో. ఎందుకంటే సో అందులో ఫైట్స్ కూడా ఉన్నాయి, చాలా ఫైట్స్ కూడా ఉన్నాయి. కొంచెం ఫైట్స్ ఎక్కువ అనిపించింది నాకు పర్సనల్ గా. ఇంతమంది కాస్టింగ్ ఉన్నారు, అంత ఫుల్ఫిల్ చేశారు. బాగుందండి, బాగుంది. కానీ అదే ఫస్ట్ టైం మొత్తం ఆ క్యారెక్టర్స్ ఆ ఫైటింగ్ సరిపోయింది. దానికి కొంచెం లెంత్ తగ్గించి ఆ భక్తి పెంచితే బాగుండేది అనిపించింది.